మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. రైతు రాజశేఖర్ గారు ఎకరం పొలంలో నల్ల పసుపు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఎకరం పొలంలో నల్ల పసుపు సాగు చేస్తున్నారు కదా, గతంలో ఎప్పుడైనా చేసిరా సార్? ఇది లాస్ట్ ఇయరే మేము యూపీ నుంచి తెప్పించుకున్నాం మేడం. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, ఓన్లీ 40 kgs తెప్పించినాము. అది ఈసారి దాదాపు 1 ఎకర్ పై చిలుకు వేసినాము. కొద్దిగా మిగిలితే ఈ 2 లైన్లు కూడా వేసుకున్నాము. మరో గార్డెన్ లో మాత్రం సాలిడ్ క్రాప్ ఉంటుంది. అది సేమ్ ఇదే స్టేజ్, ఇదే లైఫ్, ఇదే ఏజ్, ఇదే ఈ స్థితిలోనే ఉంది. మాకు చాలా లాభదాయకంగా ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలు చూస్తే అర్థమవుతుంది. అవునవును, చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు. దాని విగరస్ కానీ, తర్వాత దాని క్లోరోఫిల్ కానీ, దాని ఎదుగుదల కానీ అన్నీ మాకు సంతృప్తికరంగా ఉన్నాయి. డెఫినెట్లీ మేము దీన్ని మంచి క్రాప్ కింద పరిగణించబడితే రేపు 10 ఎకరాలు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర కూడా అంతే ఇంపార్టెంట్. వాటికి 2000 రూపాయలు ఇచ్చేవాడు లేడు. మీరు వినండి, 400 నుంచి 800 రూపాయలు అమ్మాలంటే చాలా కష్టం మన దేశవాళీ పసుపు. ఇది 2000 రూపాయలు. మన ఈ నిమజ్జ మార్కెట్ మధ్యప్రదేశ్ ఉంది కదా, అక్కడ 2000 రూపాయలు పలుకుతుంది. సో మనకు ఖర్చు అంతే, టైం అంతే, పంట అంతే, మనం పెట్టే పెట్టుబడి అంతే. మరి ఇంత వ్యత్యాసం ఎందుకు? ఇప్పటికైనా దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక సంవత్సరం పసుపు పండిస్తే నాణ్యమైన పసుపు కావాలనుకుంటే మరో సంవత్సరం ఆ పొలం మొత్తం బీడు పెట్టాలి. వరుస పసుపు వేయటానికి లేదు. అసలు జనరల్ గా ఏంటంటే, ఇంకో శాస్త్రీయ విధానం, ట్యూబర్ పంట ఏదైనా సరే దుంపల కింద పండించిన ఏ పొలం అయినా సరే తిరిగి పంట పండించొద్దు, దుంప పెట్టొద్దు. దాంట్లో ఆర్గానిక్ సైడ్ పిల్లి పెసర గాని, మన జీలుగా గాని, సనెం గాని, ఆ భూమిని తిరిగి కర్బనాన్ని పెంచే పద్ధతుల్లో పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకొని ఆ సూర్యరశ్మి కోసం ఒక 4 నెలలు వదిలిపెట్టి ఎండాకాలం, ఆ తర్వాత సీజన్ లో మళ్ళీ నాటుకోవాలా. అప్పుడు నాణ్యత కలిగిన పసుపు వస్తుంది, కావాల్సినంత క్వాలిటీ వస్తుంది, రోగ నిరోధకంగా ఉంటది, రెసిస్టెంట్ ప్లాంట్స్ పెరుగుతాయి, రైతుకు ఏ చింత చీకు లేకుండా పంట వస్తుంది. కానీ నాకు ఆశపడి వాడి రేటు చెప్తే వాడికేం పోతుందని ఆయనకేం తెలుసు, నువ్వు మందులు ఇరా వస్తాయని చెప్పి రకరకాలుగా పురేగో గుణం అది చెప్పడానికి లేదు ఎవరికి. రైతులు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వాస్తవ రీతిని తెలుసుకొని చేయాలనుకుంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి ద్వారానే పసుపు పండియాలి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్ని రోజుల పంట? ఇది దాదాపు 70 రోజుల పంటమ్మా. ఇది మొత్తం 8 నుంచి 9 నెలల వరకు పెరుగుతుంది. డిపెండ్ ఆన్ మన మెయింటెనెన్స్ బట్టి, భూమి క్వాలిటీని బట్టి, తర్వాత చెట్టు ఎదుగుదలను బట్టి. కొన్ని బలహీనంగా ఉండి నీళ్లు కానీ, ఫర్టిలైజర్ కానీ, వాతావరణం సరిపోక బలహీనంగా ఉన్నాయి అయితేనేమో 9 నెలల దాకా పెరుగుతాయి. ఎందుకంటే లోపల ర్యాపెనింగ్ అంటారు దాన్ని. గడ్డ ఊరిన తర్వాత పై పొరను కప్పేసుకోవడానికి ర్యాపెనింగ్ అవుతుంది. ఆ పసుపుకు రక్షక కవచం అది. అది పూర్తి కావడానికి ఇంకో 15 రోజులు తీసుకుంటది. ఆ రకంగా 8 to 9 months అని పెట్టుకుంటాం మనము. డిపెండ్ ఆన్ క్లైమేట్, మెయింటెనెన్స్, మన ఫీడింగ్, భూమిలో ఉన్న సాంద్రత, అది కర్బనం అనే సాంద్రత ఏ రేంజ్ లో ఉంటుందో దాన్ని బట్టి అది తయారవుతుంది. ఫస్ట్ పసుపు పెట్టుకోవాలంటే, ఇది దుంప జాతి కదా, ఎట్లా భూమిని సిద్ధం చేసుకుంటే మంచి గడ్డ ఊరుతుంది సార్? యథావిధిగా అదే 6, 8, 9 ఇంచుల దాకా పెద్ద నాగళ్ళు వేసుకొని బాగా పెంకలు గాని, ఎన్బి ప్లౌస్ గాని అటువంటి వేసి బాగా లోతైన దుక్కిలు దున్నుకొని అటు ఇటు 4 సార్లు దున్నుకోవాలి. దున్నిన తర్వాత మళ్ళీ కల్టివేటర్ వేసి బెల్లంతా పగల తీసుకొని ఎరువులు చల్లుకోవాలి. పామాయిడ్ మెనూర్ కంపల్సరీ చివికింది వేయాలి. చాలా మంది ఎరువులు చల్లుకోవాలంటే అప్పటికప్పుడు పచ్చిపిండలు తీసుకొచ్చి పొలాల్లో వేసుకుంటారు. దానివల్ల నష్టం జరుగుతుంది. పొలానికి చెట్టుకు కావాల్సిన, పంటకు కావాల్సిన వాల్యూస్ అనేది రావు. వాటర్ కంటెంట్ పేడలో ఉన్నదంతా కంప్లీట్ అయిపోయి పేడ డిజాస్టర్ అవుతే వాల్యుబుల్ అవుతుంది పంటకు అనుకూలంగా రావాలి మన పేడ అంటే అది ఎండాల. ఎప్పటి వరకు ఎండాలా? కొంతమంది ఎండాలంటే మొత్తం పిడిగలాగా అయిపోయిన తర్వాత తీసుకుపోయి పొలాలు వేస్తారు. అది ఆ పొలానికి అందదు, రైతుకు అందదు. గడ్డ అలాగే ఉంటది. జస్ట్ 15-20 రోజులు పచ్చిపెండ బయటికి తీసుకొచ్చి దేని మీద కప్పేయాల. పద్ధతి ఏంటంటే, మన పురుగులు చేసిరు పెంట గుంత అందరు, పెంట కుప్పలు ఉండేవి. కుప్ప వేరు, పెంట గుంత అంటాం. ఖచ్చితంగా 40 గుంతలు ఉండేది. తొగిన కొద్ది అదే దోతుంటే మళ్ళీ వేస్తుంటే మళ్ళీ అది దిగుతుండే మళ్ళీ దానికి. ప్రతి సంవత్సరం 1/2 ఫీటు లోతుకు తవ్వుకొని పోదు, మట్టితో సహా మాగిపోతుండే అది. ఆ మక్కిన మట్టితో సహా పెంట గుంతను తవ్వుకుంటుంటే మనం ఆ సిస్టాలని పోయినా ఏట్లా కలిసిపోయినాయి. ఇప్పుడు డైరీలు పెట్టిన వాళ్ళు కూడా మీద ఎక్కడో అక్కడ పోసి పడేస్తున్నారు. వెంటనే ట్రాక్టర్లు పెడుతురు, దొరకందని చెప్పి ఎత్తుకపోతురు. ఆ పచ్చిపెట్ట తీసుకుపోయి పొలాలు అలా పోసుకుంటారు. పచ్చిది అయ్యొద్దు అసలే.
పచ్చిది పెండ వేయడము అంటే మనం డైరెక్ట్ బియ్యం తిన్నట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకు అర్థం కావాలి ఈ మాట. డైరెక్ట్ మనం అన్నం ఉడకబెట్టుకొని తిన్న పక్వ అన్నం ఎట్లుంటుందో అది డిజాస్టర్డ్ ఆర్ ప్రాసెస్డ్ మెనూర్ అనమాట. ఈ డైరెక్ట్ వేసేది మాత్రం మీకు ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం పనికి వస్తుంది. పొలంలో పడి అది చెదలు వచ్చి చెదలు తినేసి పైగా నాటావుల పెండ చెదలు తినవు. మళ్ళా గొప్పతనం ఏంటంటే అది డైరెక్ట్ పొలాలు వేస్తే పనికి రాదు. నాటావుల పెండ ఖచ్చితంగా మనం డిజాస్ట్ చేయాలి దాన్ని. ఇప్పుడు వర్మి కంపోజ్ చేసే వీలు లేకపోతే, షెడ్లు లేకపోతే, ఓపెన్ ప్లేస్ అయినా సరే, చెట్టు నీడకైనా సరే శుభ్రంగా మన వరి పొల కుప్పలు ఎట్లా పెడతామంటే పెద్ద కుప్పల్లాగా చేసి దాదాపు 3 ఫీట్ల హైట్ తోటి ఆ పెండ కుప్పలను అన్నింటినీ భద్రంగా తయారు చేసుకొని దాని మీద ఇందాక చెప్పిన వస్తువులన్నీ వేసుకోవాలా. ఏది ట్రైకోడర్మా విరిడి కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ, తర్వాత ఈ నిమ్ కేక్ కానీ, లేదా మనం కాలబెట్టిన బూడిద ఉంటుంది కదా అది కూడా విపరీతమైన పొటాష్ పెంచుతుంది. ఇవన్నీ దాని మీద చల్లుకొని దాని మీద తుంగ, గడ్డి, కర్ర, వేపాకు ఇంకేదైనా సరే పూర్తిగా కప్పేయాలి. వేసి ఒక లేయరు దాదాపు 1 to 1.5 2 ఇంచెస్ వరకు మట్టి లేయర్తో కప్పేయాలి మొత్తం దాన్ని. దాని మీద నీళ్ళు పట్టించేసి పట్టలు కానీ ఇంకేమైనా వేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఎండుతుంది అనుకున్నప్పుడు వాటి నీళ్ళ మీద నీళ్ళు పట్టాలి. అట్లా 45 to 50 డేస్ చేసుకుంటే మీరు మన వానపాములకి వేసిన వర్మి కంపోజ్ ఎంత వాల్యూ అదంత వాల్యూ. ఇది చాలా సునాయాసం. మీరు 100 టన్నుల పెండ ఒకటే దగ్గర చేసుకొని కంప్లీట్లీ డిజాల్వ్ చేసుకుంటే దాంట్లో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ గ్యాసే ఉడకబెడుతుంది ఆ పెండను కప్పేయడం మూలాన. ఓపెన్ ఆక్సిజన్ అందులో పుట్టిన గ్యాస్ అంతా మనం మట్టితో కవర్ ఎప్పుడైతే చేస్తామో ఆ గ్యాస్ అందులో వేసిన ఫర్టిలైజర్ అది తీసుకొని టోటల్ గ్యాస్ గోబర్ అనేది మీకు ఆహార పదార్థం కింద తయారవుతుంది. బ్యూటిఫుల్ ఒక ఎనర్జీ అనమాట అది. అది ఏ పంటకి వేసుకొని మీకు లాభం. రోగనిరోధక శక్తి కూడా విపరీతంగా ఉంటుంది దాంట్లో. అట్లా మంచిగా పశువుల ఎరువులతో కలియ దున్నుకున్నాక ఆ ఎరువులు మినిమం పర్ ఎకరు 4 to 6 టన్స్ వేసుకోవాలి. 6 టన్నులు 4 నుంచి 6 టన్నులు. రైతు బాగా పెట్టుబడి పెట్టేవాడు నాకు మంచి పంటలు కావాలనుకుంటే తప్పకుండా 6 టన్నులు వేయాలి అతను. ఇది 3 సార్లు ఫర్టిలైజర్ కంపల్సరీ ఫర్టిగేషన్ చేయాలి పసుపుకు. మొదటి 45 రోజులకు, తర్వాత 65 రోజులకు, తర్వాత 90 రోజులకు. దాదాపు మీకు ఫూడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. శుభ్రంగా పెరుగుతుంది. దీంట్లో వర్మి అది హ్యూమిక్ యాసిడ్ వేసుకోవాలా రూట్ రాట్ డెవలప్ చేసుకో బాగా రాకుండా ఉండడానికి. పొటాష్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎప్పటికప్పుడు పొటాష్ ఖచ్చితంగా మినిమం ఎకరాకి 1 నుంచి 1.5 క్వింటాల పొటాష్ వాడాలి. అట్లాగే డిఏపి ఇవన్నీ. నేను లేదు ఆర్గానికే చేస్తాను అనుకుంటే నువ్వు ఆర్గానిక్ లెవెల్లో డెవలప్ చేయాలి. నేను ఇందాక చెప్పినా కదా పేడను డైరెక్ట్ తీసుకొచ్చి పచ్చి పేడని వేసుకొని ఆర్గానిక్ అంటే అది కాదు. నువ్వు డైరెక్ట్ పచ్చి పెండ తీసుకొచ్చి వేస్తే డిజాస్టర్ అవడానికే 2-3 నెలలు పడుతుంది. అప్పటికి నీ పంట కాలం గడిచిపోతుంది, నీ పంట రాదు. నువ్వు అనుకుంటే పెండ బాగానే వేసినా ఎందుకో రాకపోయాను. పైగా దీంట్లో లద్దె పురుగు వస్తుంది. ఈ పెండ పచ్చి పెండ వేయడం వల్ల వాటిలో లార్వాస్ ఉంటాయి. ఆ పిల్లలన్నీ పెరిగి పెద్దవయ్యి తోట మొత్తం నాశనం చేస్తాయి. పచ్చిపెండ వల్ల పెద్ద నులి పురుగులు వస్తాయి. అందులో పసుపులో పొరపాటున కూడా అంటే ఏ పంటలలో కూడా పొరపాటున కూడా పచ్చిపెండ వేయకూడదు. మక్కినాకనే వేసుకోవాలి. 50 రోజులు మక్కాలి అంతే. అయితే సార్ ఇప్పుడు ఎకరం పొలానికి సంబంధించి మనకు ఎంత విత్తనం పడుతుంది, ఎట్లా నాటుకోవాలి, ఇది దూరం డిస్టెన్స్, ఈ సాలుకు మొక్కకు ఎట్లా చూసుకోవాలి? 3 నుంచి 4 ఫీట్లు. మీరు ఎరువులు బాగా వేసి ధనంగా బాగా పెంచాలనుకుంటే 4 ఫీట్లు పెట్టుకోండి. కొద్దిగా తక్కువ రకంగా పెంచుకుంటున్నాం, అదే పెట్టుబడి ఎక్కువ లేదు అనుకుంటే 3 ఫీట్లు పెట్టుకోండి. ఎందుకు 3-4 ఫీట్లు చెప్తున్నానంటే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి సేంద్రియ పరిమాణాలు బాగా ఇచ్చి పెట్టుకుంటున్నట్టుంటే చెట్టు విపరీతంగా పెరుగుతుంది. ఒక్కొక్కటి 5 నుంచి 6-7 కిలోల దాకా వచ్చింది నా దగ్గర. ఒక్క చెట్టు దుబ్బు పసుపు కొమ్ములు 7 నుంచి 7 కిలోల వరకు నాకు పచ్చి పసుపు వచ్చింది. ఈ రోజు 200 గ్రాములు తీసుకోవడం చాలా గగనం అయిపోయింది. సో క్రాప్ అక్కడి నుంచి అక్కడ పడిపోయింది అనమాట. సో బ్రిడ్జెస్ అనేది లోతైన పొలాలు మనం సిద్ధం చేసుకొని దుక్కులు బాగా దున్నుకొని దుక్కులను కాగనిచ్చి అంటే ఎండనిచ్చి సూర్యరశ్మి ఎప్పుడైతే రీఛార్జ్ మన సెల్ ఫోన్ రీఛార్జ్ చేసినట్టే సూర్య భగవాను కిరణాలను అనేది భూమి పూట చొప్పించిన తర్వాత మనం ఆ భూమిని వాడుకుంటే మీకు 70% రోగాలు పురుగులు అన్ని అక్కడనే ఖతం అయిపోతాయి. ఆ మిగిలిన 25 కూడా మిగతా కర్బనాన్ని బట్టి వాటి రెసిస్టెన్స్ బట్టి రోగం దరిచేరదు.
4 ఫీట్లేమో సాలుకు తీసుకొని మంచిగా బోజలు కొట్టుకొని ఆ బోజల మీద ఒక్కొక్క ఫీట్ మీద ఒకటి పెట్టుకోవాలి, లేదు 9 ఇంచుల మీద పెట్టుకోవాలి. ఆ, 9 ఇంచులకు జిగ్జాగ్ సిస్టమ్ అని వస్తుంది. ఆ, అంటే మొక్కకు ఎదురు కాకుండా ఆ, పక్కకు. క్రాస్ గా, ఆ, వి షేప్ లో అట్లా వి షేప్ లో ఇట్లా. పెట్టుకుంటూ పోవాలి. ఆ, అది 9 ఇంచులు పెట్టుకుంటే 9. డబ్బులు వస్తాయి. రిడ్జ్ పెద్దగా ఉంటది. ఆ, డబుల్ పైపులు వేసుకోవాలా, ఏది డిప్పర్ పైపులు, డబుల్ పైపులు వేసుకోవాలా. అవి కూడా ఒక్కొక్క ఫీట్ కు ఒక డిప్పర్ ఉంటది. ఓకే. 8 లీటర్స్ డ్రా చేస్తుంది పర్ అవర్ అది. కనుక ఆ 2 డిప్పర్లు అట్లా ఖచ్చితంగా ఎంత దూరం ఉంటే అంత దూరం వేసుకోవాలా. అది కూడా 150 ఫీట్లకు మించి పొడవు ఎక్కువ వేయొద్దు పైపు. ఎట్లాంటి నేలలు ఈ పసుపు మంచిగా ఊరనీక సహాయపడతాయి? గరప నేలలు, ఎర్ర నేలలు, ఉసుక నేలలు, సర్వసాధారణంగా ఎర్ర నేలలే మంచివి. కానీ బ్లాక్ క్యాట్ మాత్రం పనికిరాదు దీనికి. ఏది నల్ల రేగడి నేలలు అవి మాత్రం పనికిరావు. నల్లలో దాంట్లో కూడా పరక నేలలు వాడి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫస్ట్. ఒండ్రు నేల ఇంకా బాగుంటది. ఒండ్రు నేలలు కూడా మంచిగా ఉంటాయి, మంచివి. ఎర్ర కాకుండా ఒండ్రు నేలలు బ్రౌనీ కలర్ ఉంటాయి, పాల దుబ్బలు ఉంటాయి, అవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కానీ మనం పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. బాగా జిగురు ఉన్న ఎర్ర నేలలు అయితే వాడి స్వయంగా వాడికి శక్తి ఉంది నీటిని అట్టి పట్టుకోనికి. నువ్వు పంట కొద్దిగా పెట్టుబడి తక్కువ పెట్టినా కానీ అది బ్యాలెన్స్ చేస్తాయి. ఈ ఇసుక నేలలు, దుబ్బ నేలలు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ప్రతి పైపాటు నుంచే ఇవ్వాలి. అప్పుడు కొంత కిందికి పోతుంది, కొంత చెట్టుకు అందుతాయి. కానీ రోగాలు తక్కువ ఉంటాయి ఈ పొలాల్లో. ఆ హ్యూమిడిటీని పట్టి పెట్టుకునే పొలాల్లో రోగాలు వచ్చే అవకాశం ఉంటది. ఏమొస్తాయి సార్ జనరల్ గా? ఏరుకుళ్ళు రోగం ఒకటి, పైన ఆకులు ఎండిపోవడం, తాటాకు తెగులు అంటాం, అదొకటి. లీఫ్ మైనర్స్ వస్తాయి, తెల్లటి దోమ, రసం పీల్చేటివి, ఇవి రాకుండా చూసుకోవాలి. అది కూడా నేను ఇందాక చెప్పిన కర్పణం కంప్లీట్ కడప నిండా ఉండి మంచి క్లోరోఫిల్ తోటి మంచి ఎదుగుదలలో ఉధృతంగా పెరుగుతున్నట్టే ఏమి ఉన్నా ఏం కాదట. ఎందుకంటే చెట్టు బలంగా ఉంది కాబట్టి తట్టుకుంటుంది. ఉదాహరణకు చూడండి, నేను 70 రోజుల నుంచి ఇప్పటి వరకు స్ప్రే చూపించలేదు దానికి. ఇప్పటి వరకు స్ప్రే కొట్టలేదు? లేదండి. చాలా హెల్తీగా ఉంది. నాటేసి 23 రోజుల తర్వాత తీసుకొని నాటేసిన నేను మొక్కలు. అంత మొక్కలు నాటి చేసిన అన్ని పులికూరలాగా వస్తాయి దీనికి, దుంపలకు. అవి భూమిలో నాటేస్తాము. అంటే ఎంత విత్తనం పట్టింది సార్ ఎకరానికి? ఎకరానికి దాదాపు మీకు 7 క్వింటాలు పడుతుంది. 7 క్వింటాల విత్తనం పట్టింది. ఇట్లా డ్రిప్ సిస్టమ్ లో వేసుకుంటే తక్కువ అవుతుంది. నాగడి సాల్లో వేస్తారు చాలా మంది. అది 6 ఇంచులు 8 ఇంచులు టకా వేసుకుంటూ పోతారు. దానికి వచ్చేసి మీకు 10 క్వింటాల్ దాకా పడుతుంది. ఎక్కువ పడుతుంది అది. మీకైతే 7 క్వింటాలు పట్టింది. మనము ఇంకా తెలుగులో ఏం చేస్తారంటే పసుపు కొమ్ములు ఎన్ని గెలుపులు ఉంటే అన్ని కట్ చేసి ఆ చిన్న ముక్కలను ప్రాపిగేట్ చేసుకుని అవి తీసుకొచ్చి పెడతారు. కానీ ఆడి తల్లి ఎంతనో పిల్ల కూడా గంతే ఉంటది. అయితే చిన్న కనుపులు పెట్టకుండా పెద్ద గడ్డలు పెట్టుకుంటే మంచిగా చెట్టు బలంగా వస్తుంది. ప్రస్తుతము క్వింటాల కొద్ది వండిస్తున్న ప్రతి రైతు దగ్గర కూడా కొమ్మును డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ కొమ్మును పెడతాడు. ఈ తెలుగులో ఏం చేస్తారు, ఇరుస్తారు కొమ్ములను. అయితే పసుపు వేరే రోగాలు దానికి అటాచ్ చేయక అట్లా వేసినా గానీ అది కొమ్మనిస్తుంది, మొలకనిస్తుంది. వేరే అయితే మీరు ఇరిస్తే పాడైపోతాయి, రోగాలు తగులుతాయి, దానికి బ్యాక్టీరియా వస్తుంది. ఇది స్వయంగా బ్యాక్టీరియాను చంపే గుణం ఉన్న పసుపు ఇది. కనుక ఏ ఇబ్బంది ఉండదు దీనికి. సార్ మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరం నుంచి మనం ఎంత దిగుబడి తీసుకోవచ్చు? 40 నుంచి 50 క్వింటాలు వస్తుంది. 40 నుంచి 50 క్వింటాలు వస్తుంది. అంటే ఇప్పుడు మనకు పసుపు రంగు పసుపుకు ఇదేమో నల్ల పసుపు కదా, దిగుబడిలో ఏమైనా తేడా ఉంటుందా? అది ఇంతవరకు గమనించలేదు మేము, ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇది. మొదటిసారి వచ్చిందంతా తీసుకుపోయి ఇంకో 2 ఎకరన్నర నాటుకున్నాం మేము. విత్తనానికే ఉంచుకున్నాం. 40 కేజీ తెచ్చినాము. అవి వచ్చిన క్రాప్ అంతా కొన్ని కొమ్ములు మాత్రమే వాడుకున్నాం, ఇంటికాడ అవసరం ఉంటాయని. మిగతా మొత్తం మళ్ళీ ప్రాపగేషన్ చేసినాం, నర్సరీ చేసుకుని నాటేసుకున్నాం. కనుక ఈ సంవత్సరం ఎకరాకి ఇంత వస్తుందని ఇదమిద్దంగా చెప్పగలుగుతాం మేము. మొత్తం మీద వాటికంటే పచ్చ పసుపు కంటే ఈ నల్ల పసుపు మాత్రం ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, నో డౌట్. అంటే ఏంది మేజర్ డిఫరెన్స్ దానికి దీనికి? వాడి జాతి లక్షణం ఇక దాని గురించి చెప్పాలి. అంటే దీనికేమో ధర ఎక్కువగా సార్. ఇప్పుడు 2 కష్టం సేము, దానికి విత్తుకోవడం సేము, విత్తనం కూడా అంతే పడుతుంది కదా ఇంచుమించు. అదేమో మనకు 300-400 మించి కిలో పోదు, ఇదేమో 2000 దాకా కిలో పోతుంది కదా. చిత్రం ఏంటంటే జనాలకి ఆ నాలెడ్జ్ ను పాస్ చేసేవాడు లేడు. ఒకవేళ ఏమైనా తెలిస్తే వాడు మాత్రమే లాభపడుతున్నాడు తప్ప ఇంకొనికి చెప్పట్లే. అంటే సార్ మీరు నల్ల పసుపు ఇట్లా పెట్టాలి అనే ఆలోచన అంటే ఎందుకు వచ్చింది? మా ఈ తోట యజమాని స్వతహాగా పాన్ మసాలా బిజినెస్ చేస్తారు. వాళ్ళ పర్ఫ్యూమ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ బాగా పరిచయస్తులు. వాళ్ళు ఈ పలానా దాంట్లో ఈ
పవర్ ఉంది, అది చాలా వాల్యుబుల్, చాలా డబ్బులు వస్తాయి, దాని మీ దగ్గర మంచి పొలాలు ఉన్నాయి కదా చేసుకోమని చెప్పి అడ్వైజ్ చేశారు. తెప్పించమని చెప్తే ఒక 40 kgs టెంపరీ మనం ఎక్స్పెరిమెంట్ కోసం తెప్పించినాం. లాస్ట్ ఇయర్ తెప్పించి మళ్ళీ దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ మీరు విత్తనానికి మళ్ళీ చేస్తున్నాం. నెక్స్ట్ అది 10 ఎకరాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే అంత ఈ నల్ల పసుపు అంటే మామూలు పసుపు ఏమో రెగ్యులర్ గా మనకు వినియోగిస్తాము, హౌస్ హోల్డ్స్ లలో డిమాండ్ ఎక్కువ ఉంటది. మరి దీనికి అంత డిమాండ్ ఉంటదా మన దగ్గర? ప్రపంచవ్యాప్తంగా ఉంది, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ ది వరల్డ్ దీని రిక్వైర్మెంట్ ఉంది నల్ల పసుపుది. కనుక దీనికి ఇబ్బంది లేదు. మనకు మార్కెట్ లో ఎక్కడ పోయినా ఆ చెట్ల మీద కొనుక్కుంటారు, దాని డిమాండ్ ఉంది కనుక ఎవడైనా కొంటాడు. అంటే చాలా మంది ఆలోచిస్తారు మామూలు పసుపు అయితే ఇప్పుడు నిజామాబాద్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అమ్ముకోవచ్చు ఈజీగా. ఇదైతే కీలకం. మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే కీలకం ఏంటంటే ఎవరు ఏ మార్కెట్ చేస్తే ఏ వస్తువు ఏడ అమ్ముతుందో అనే అవగాహన లేక రైతు నష్టపోతున్నాడు. సార్ మనము రోజువారీ వినియోగించే పసుపు చూస్తే కురికిమెన్ ఉంటది, చాలా మంచిది ఆరోగ్యపరంగా అని డైరెక్ట్ వినియోగిస్తాం కదా, మన ప్రతి వంటల్లో పసుపు ఉంటది. మరి దీంట్లో ఉంటదా సార్ కురికిమెన్ ఉంటదా? ఇది రోజువారీ వినియోగానికి పనికి వస్తుందా? మనుషులు ఆహారంలోకి వాడుకోవడానికి నల్ల పసుపు ఎంత మాత్రం రికమెండబుల్ కాదు. డైరెక్ట్ గా తినలేము, డైరెక్ట్ తినకూడదు నిర్ధారణ చేశారు పెద్దలు, సైంటిస్టులు అందరూ కూడా. ఇది మెడిసినల్ హెర్బల్ ప్లాంట్, ఇది సాలిడ్ గా. దాంట్లో కూడా హెర్బల్ క్వాంటిటీస్ ఉన్నాయి, ఇది మనం రోజు తినే పసుపులో. కానీ ఇది ప్రత్యేకించి ఇవి ఔషధ గుణం ఉన్నది, ఔషధానికే వాడతారు ఇది. కనుకనే దీని వాల్యూ ఎక్కువ మందులకు వినియోగిస్తారు కనుక తప్పకుండా దీని పవర్ ఎక్కువ ఉంటది కనుక దీన్ని కేవలం మందులకు మెడిసిన్స్ కే వాడతారు తప్ప మనుషులకు పనికి ఆహారానికి మాత్రం ఇది పనిచేయదు. అంటే ఇది కూడా మనకు దుంప రెడీ అయినాక ఎట్లా తెలుస్తుంది సార్ లోపల రెడీ అయింది? సేమ్ అది మామూలు పంట విధానం అంతా సేమే. ఇంకా ఇది పూర్తిగా పిల్ల ఎప్పుడైతే దాని దుంప తయారవుతుందో పై బెరడుతో సహా ఆటోమేటిక్ గా ఆకు మాడిపోతుంది, ఎండిపోయి కూలిపోతుంది అనమాట. ఇక మనకు రెడీ అయింది తీసుకోవచ్చు అనేది తెలిసిపోతుంది. లేకపోతే ఒకసారి దాంట్లో పీక్ తీస్తాం, దాంట్లో పచ్చితనం ఎక్కడెక్కడ ఇంకా మొలకలాగా అలా అది రేపరింగ్ సరిగా కాలే, పైన తోలు కమ్ముకోలే, అట్లా ఉంచేస్తాం చేను. అది పైనుంచి బెరడు అంతా క్లియర్ అయిపోయింది అంటే వెంటనే తీసేస్తారు. ఇదేమో లోపల నల్లగా ఉండేటట్టుంది, మనకు ఆ పసుపు ఏమో కొమ్ము ఇరిస్తే పైన చూస్తే అది ఇది ఒకటే, మళ్ళీ లోపల ఇరిస్తేనేమో నలుపు ఉంటుంది, నలుపు కనిపిస్తుంది. 2.5 నెలల పంట. అవును. ఇంకా ఇప్పుడు ఎంత 5 నెలలు, మొత్తం 5-6 ఫీట్లు పెరుగుతుంది. 6 ఫీట్లు బ్రహ్మాండంగా. మనిషి ఎత్తు ఆ పైన కూడా పెరుగుతుంది చాంద అయితే. మీరు ఫీడ్ ప్రాపర్ స్పేసింగ్ కరెక్ట్ ఇచ్చినట్టయితే ఈ స్థితిలో పెట్టి దీనికి ఇంకా ఇబ్బడి ముబ్బడిగా మీరు పంట మాల్ గుమ్మరిచ్చింది అనుకోండి, సత్తువ ఏది కర్బనం రూట్ లో ఇవ్వాలి ఎక్కువ శాతం, ఫర్టిలైజర్ కాకుండా మీరు అట్లా ఇచ్చినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. ఇది ఇంకో 4 రోజుల తర్వాత వచ్చి చూస్తే మనం కనిపించాం అంత పెద్దగా పోతుంది. అప్పుడు ఆకులు కూడా ఇంత అవుతాయి, చాలా దళసరిగా అవుతాయి. ఇప్పుడు అన్ని పిల్లలు పెంచుకునే స్థితి దానికి, చుట్టూ అవును పిలకలు వచ్చేస్తున్నాయి, పిలకలు దుబ్బులు పెంచుకొని ఆ తర్వాత పైకి పెరగడం మొదలెడుతుంది. పిల్లలు వస్తున్నప్పుడు పైకి రాదు, మొత్తం పిల్లల్ని గమనించండి. అన్ని చిన్న చిన్న అన్ని స్టార్ట్ అయినాయి చూడండి. అవి మొత్తం స్టడీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1.5 month 4-5 నెలల తర్వాత పైకి ఎదగడం మొదలెడుతుందేమో. అంటే అందాదా ఒక్క చెట్టు అంటే మనం ఒక కొమ్ము పెడతాం కదా, దాని నుంచి వస్తుంది పిలకలు పెంచుకుంటది. అందాదా ఎంత రావచ్చు సార్ ఒక్క చెట్టుకి? నేను చెప్తున్నా కదమ్మా, ఒక 200 గ్రాముల నుంచి 6 kg దాకా వస్తుంది. 200 గ్రాములు తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ 6 కిలోలు. 6 కిలోలు వస్తుంది మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే మనం, మంచి దిగుబడి 6 కిలోలు అంటే బ్రహ్మాండంగా. కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ దాంట్లో ఇది ఒకటి బండ గుర్తు, వచ్చే సంవత్సరం పసుపు పెట్టిన కాడ మళ్ళీ వచ్చే సంవత్సరం పసుపు. ఇది ఒక్కటే కాదు, ఏ ట్యూబర్ అయినా సరే లోపల దుంపలు ఏవైతే భూమి లోపల వండితాయో ఆ పంట ఎవడు పండించినా మరోసారి అదే పంట వేయకూడదు. అంటే చాలా మంది రైతులకి ఇది అంటే ఇది ఇంత ఔషధ గుణాలు ఉన్నాయి, ఇంత కాస్ట్ ఉంది, మనం పెట్టుకున్నా మంచి దిగుబడి వస్తుంది, అమ్ముకున్నా మంచి ధర వస్తుంది అని ఎందుకని మరి అవగాహన లేదు. మీరు రికమెండ్ చేస్తారా చాలా మంది రైతులకి నల్ల పసుపు వేసుకోమని? చెప్తున్నా నేను ఇప్పుడు మీ దగ్గర వీడియో చేసి ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి చెప్పడం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. డబ్బులు ఎక్కువ వచ్చే డబ్బులు, ఇలాచీలు యాలకులు ఒక్కలైతే మనం పండించలేము, లవంగాలు మనం పండించలేము. మన ప్రదేశంలో ఉబ్బడిగా బంగారం లాగా పండించే పంట మన దగ్గర ఉండగా రాని పంటలు పండించుకొని ఎత్తివాల కొట్టుకునే కన్నా ఈ మంచి దిగుబడి వచ్చే పంటలు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే తప్పేముంది? నిజమే సార్ మీరు అన్నది. ఎవరైనా ఆసక్తి గల రైతులు వాళ్ళ భూములు మంచిగా ఉంటే ఇట్లా నల్ల పసుపు పండించుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. మామూలు పసుపు కంటే కూడా ఇది 3-4 రెట్ల ఎక్కువ డబ్బులు కదా సార్. మళ్ళీ వచ్చేసరికి ఆకుకూరలు వేసుకోండి, ఆ పైన వచ్చే తేలిక అమౌంట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇంకొక 6 నెలలు ఖరీఫ్ సీజన్ లా శుభ్రంగా 40 రోజుల ముందు
మన జీలుగా కానీ సనెం కానీ లేకపోతే పిల్లిపెసర కానీ అటువంటి తీగ అది ఉలువలు కానీ అవి చల్లేసి దున్నేసేయండి ఒకసారి. మరి ఖరీఫ్ సీజన్ మొదట మే నెల ఎండింగ్ వచ్చినప్పుడు జూన్ ఫస్ట్ వీక్ మే లాస్ట్ వీక్ అప్పుడు దీన్ని నాటుకోండి. 9 నెలల కాలం మీకు వర్షం రాకముందు బ్రహ్మాండమైన పసుపు బయటకు వస్తుంది. కొంచెం మార్కెట్ మెలకువలు నేర్చుకుంటే నల్ల పసుపు పెట్టుకుంటే రైతులకు ఆదాయం అంటారు. తెలియకుండా ఆసక్తి ఉన్న రైతులు వస్తే ఇప్పటికి కూడా మేము అవసరమైతే ఫార్మేట్లు చేసి ఇస్తాం. ఇది ఎట్లా పండించుకోవాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఎలా స్పేసింగ్ ఎంత, వాటర్ ఎట్లా ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలి, అసలు ఫర్టిలైజర్ లేకుండా ఎక్కువ శాతం మన కర్బనంతో సేంద్రియ ఎరువులతో పండించుకోవాలి ఎట్లాగా, అది ఎలా చేద్దాం, ఫార్మింగ్ అంటే ఇంత పెద్ద నెట్లు పెట్టి ఇన్పెట్టి బ్యాగులు తెచ్చి 1000 రూపాయలు ఖర్చు మేము చేయలేము అని అంటారు. అయ్యా ఏం వద్దు, నీ ఇంటి దగ్గర చెట్టు కింద పెంచుకో, ఏది పెండను డిజార్జ్ చేసుకొని తయారు చేసుకొని సిద్ధాంతం తీసుకుపోయి అందులో పొలంలో ఎందుకు రావు, అలా నీళ్ళు అద్దె పురుగులు చచ్చిపోతాయి, నులి పురుగులు చచ్చిపోతాయి, రోగాలు రావు, వైరస్లు రావు, రెసిస్టెన్స్ వస్తుంది కదా ప్లాంట్కు. కానీ ఇంట్రెస్ట్ చూపినా కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే సార్, మామూలు పసుపుకి దీనికి ఏంటంటే మార్కెట్ సమస్యను అధిగమిస్తే ఈ పసుపు వేసుకుంటే రైతులకు లాభమే. మేము చెప్తున్నాం కదా. అవును, నల్ల పసుపు పండించిన ఆయన శాంపిల్ తీసుకొని అదే రమ్మనండి, నేను ఇప్పిస్తా రేటు. మంచి మాట చెప్పారు. అవును, ఉట్టి చెప్పి వాళ్ళ గాలిని వాళ్ళకి వదిలిపోయాల్సిన అవసరం లేదు. మంచి రేటు మేము ఇప్పిస్తాం. నీ పసుపు నాణ్యమైంది ఉండాలా. అక్కడ వాళ్ళు భయపడతారు, ఆ నాణ్యమైంది అంటాడు, ఏదో కొరు పెడతారు కొడుకు అంటారు, మళ్ళీ అట్లా కూడా ఉన్నది ప్రాబ్లం. అట్లా ఏం కాదు, నువ్వు సాధ్యమైనంత వరకు మంచి పెట్టుబడి పెట్టి పండించు, ఆరోగ్యవంతమైన పంటను పండించి అందులో నుంచి పసుపు తీసుకురా, తప్పకుండా నీ రేటు దొరుకుతుంది. అంటే వాళ్ళు మొత్తం దుంపలు బీకినాక దాన్ని బాయిలింగ్ చేసి ఎండబెట్టి. బాయిల్ అవసరం లేదు నల్ల పసుపుకు, నల్ల పసుపుకు బాయిలింగ్ అవసరం లేదు. మనకు మామూలు పసుపుకేమో బాయిలింగ్ చేసి మనము మళ్ళీ డ్రమ్మింగ్ చేసి చేస్తాం. అవును అవును, దీనికి అట్లా లేదు, ఏం లేదు, ఎండబెట్టి పంపించడమే. డైరెక్ట్ మనం దుంప బీకి ఎండబెట్టి పంపుడే. మరి అట్లా కొమ్ము వస్తుందా సార్ మంచిగా? అది బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, ఎన్ని రోజులు ఎండబెట్టాలి? 14 రోజులు. 14 రోజులు మంచి ఎండబెట్టి కొంచెం గలగలు అంటూ. ఒకటి గుర్తుంచుకోవాలి, ఎండబెట్టేటప్పుడు వర్ష తినుకులు పడద్దు, ఫంగస్ వస్తుంది కదా, లే మసి అయిపోతుంది మొత్తం. పసుపుకున్న ప్రత్యేకమైన గుణం అది. నువ్వు వర్షం బయట ఓపెన్ లో ఎండబెడితే మధ్యస్థంగా ఎండిన తర్వాత వర్షాలు పడితే పసుపు మొత్తం నల్లగైపోతుంది, కాటిక వారిపోతాయి. ఈ జొన్న కంకులు కాటిక వారంగా చూసింది కదా, సేమ్ థింగ్. అయితే ఇది డైరెక్ట్ దుంపని ఎండబెట్టి తీసుకొచ్చి అమ్ముకోవడం, మనకు బాయిలింగ్ ఖర్చు కూడా ఉండదు, అక్కర్లేదు. ఫైనల్ గా సార్, ఎవరైనా నల్ల పసుపు సాగు చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? అవును, మీరు శ్రద్ధగా ముందు దీని మెలకువలు తెలుసుకోండి, దాని జీవన విధానం తెలుసుకోండి, పండించే విధానానికి ప్రతి మలుపులో ఏమేమి ఉంటుందో అది ఇందాక మీరు చాలా అడిగారు, మీ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది మెసేజ్ కూడా. ఇంకా కూడా మేము ఎక్కడ పొరపాటు చేయకుండా సోదారణంగా చెప్పాలనుకుంటే ఒక ఫార్మేట్ చేసి ఇస్తాం, అది తీసుకొని పోయి దాన్ని వాళ్ళు ఫాలో అవుతే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేస్తే దాని ద్వారా వాళ్ళ సందేహ నివృత్తి జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుందామని, ఇంకా బాగా చేద్దామని, పెద్ద ఎత్తులు చేయాలంటే ఓ రోజు వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడిపోతే కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. దానికి మేము సిద్ధంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి సమాచారం ఇచ్చారు. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.